హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. తిరుపతి సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్లో ఇది లాస్ట్ 3 మేజర్ టెంపుల్స్ ఉన్నాయి. అవి చూసేద్దాం పదండి. తిరుపతి అంటే అందరికీ తిరుమల వెంకన్న గుర్తొస్తాడు, కానీ తిరుమలలో కూడా అద్భుతమైన మహిమగల టెంపుల్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఒకే రోజు 3 టెంపుల్స్ని కవర్ చేద్దాం. మొదటిది ఇస్కాన్ టెంపుల్, శ్రీ కోదండ రామస్వామి టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం. మొదటిది ఇస్కాన్ టెంపుల్. ఫైనల్గా వచ్చేసాం తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి. తిరుపతి టు తిరుచెనూరు రోడ్లో ఉంటుంది ఇది మిగతా 2 గుళ్ళలాగా పురాతనమైనదైతే కాదు, కానీ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా పెద్ద స్థలంలో కట్టించారు. ఇది తెల్లరాతితో రాజస్థాన్ స్టైల్లో కట్టించిన గుడి. ఇది చాలా క్లీన్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్లో రాధా గోవిందుడు ఉంటారు. అంతేకాకుండా జగన్నాథ, బలదేవ, సుభద్ర విగ్రహాలు కూడా ఉంటాయి. సాయంత్రం జరిగే సంధ్యాహారతి, హరే కృష్ణ జపం మిమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్తాయి పక్కా. ఇది మాత్రం ఇక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ టెంపుల్ మొత్తం 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈ టెంపుల్ ఉంటుంది, అదో దర్శించుకోండి. టెంపుల్ ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా స్టాల్స్ ఉంటాయి. అన్నీ అంటే షాపింగ్, లడ్డు, రకరకాలైన కమర్షియల్ సంబంధించి షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ భగవద్గీత పుస్తకాలు దొరుకుతాయి. బయట రెస్టారెంట్లో సాత్విక ప్రసాదము, కేకులు అమ్ముతారు. ఈ ఫోటో వచ్చేసి సైడ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఉందో. 2 కళ్ళు సరిపోవు, అంతలా డివోషనల్ మోడ్కి వెళ్ళిపోతాం మనం అక్కడ చూస్తే. నరసింహస్వామి ఫోటో ఉండే, సో కాబట్టి తీసేసుకున్నాను ఫోటో. స్వామివారి పాదాలు, తులసి ఆకు మాల ఉంది చూడండి. ఇక్కడే ఒక స్కూల్ కూడా రన్ చేస్తున్నారు బ్యాక్ సైడు. అక్కడ కూడా 1st to 10th క్లాస్ వరకు ఉంది. కావాలంటే అడ్మిషన్స్ కావాలంటే ఒకసారి అడగండి. నెక్స్ట్ భగవద్గీతకు సంబంధించి ప్లస్ డొనేషన్స్ కూడా ఇస్తున్నారు నేను పోయినప్పుడైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద టెంపుల్ కింద ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంకి వచ్చేసి 20 రూపీస్ పెద్దలకైతే, పిల్లలకైతే 10 రూపీస్. ఎక్సలెంట్ ఉంది చూడండి ఈ మ్యూజియం అయితే. మొత్తం భాగవతంలో జరిగిన శ్రీకృష్ణునికి సంబంధించినవి అన్ని ఘట్టాలన్నీ ఇందులో ఉన్నాయి. పిల్లలకు సంబంధించి లిటిల్ కృష్ణ అని చూస్తుంటారు కదా, ఆ లిటిల్ కృష్ణ చూసిన తర్వాత వీడికి వచ్చినప్పుడు నాన్న దీంట్లో ఇది ఉంది కదా, దాంట్లో అది ఉంది కదా అని గుర్తు చేసుకొని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి దాంట్లో వాళ్ళు చూడము, వాళ్ళకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ప్లస్ మనకు కూడా గుర్తొస్తుంది చెప్పడానికి. ఈ టెంపుల్ వచ్చేసి అలిపిరి కాడ ఉంటుంది. దీనిని 2007లో ఓపెన్ చేసినారు. ఇది చాలామంది పైన ఉన్న కృష్ణుని మాత్రమే చూసి వెళ్ళిపోతుంటారు, కానీ మ్యూజియం ఉందని ఎవ్వరికి తెలియదు. అని వాళ్ళు కూడా కొంచెం ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది. పైన గర్భగుడిలో ఉన్నట్టే ఇక్కడ కూడా రాధాకృష్ణులతో పాటు 8 మంది గోపికల విగ్రహాలు చాలా అందంగా, కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. ఏనుగును ముసలి పట్టుకుంటుంది కదా, విష్ణుమూర్తి వచ్చి రక్షిస్తాడు కదా, అది సంబంధించింది. నరసింహస్వామి, ప్రహ్లాదుడు ఉన్న ఫోటో. యశోదమ్మ ఒకటి విష్ణుమూర్తి. ఈ సంఘటన వచ్చేసి చిటికనవేలి మీద గోవర్ధనగిరిని ఎత్తుతారు కదా, దానికి సంబంధించింది ఇది.
ఈ లీలను దామోదర లీల అని అంటారు. వీళ్ళిద్దరికీ ఒక శాపం వల్ల చెట్టుగా మారిపోయి ఉంటారు. వీళ్ళిద్దరూ కుబేరుని కొడుకులు. ఈ శాపము నారద మహర్షి ఇచ్చింటారు. ఆ శాపం వల్ల వీళ్ళు చెట్టుగా మారిపోయి ఉంటారు. వీళ్ళిద్దరి పేర్లు నలకుబరుడు, మణిగ్రీవుడు అని అంటారు. ఈ వీడియో చూడండి. మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా ఉంటుందో ఒక సైకిల్, లైఫ్ సైకిల్ చూపిస్తుంది చూడండి. ఇది ఒక కొలం టైప్ ఉంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఉంటే చాలా అందంగా ఉంది. ఇక రెండో టెంపుల్ శ్రీ కోదండరామస్వామి టెంపుల్. ఇది తిరుపతి నడి ఒడ్డున ఉంటుంది. చాలామంది ఈ టెంపుల్ అనేది మిస్ అవుతుంటారు, కానీ దీని చరిత్ర వింటే షాక్ అవుతారు మీరు. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని అంటే మీరు నమ్ముతారా? మొదట 10వ శతాబ్దంలో చోళులు కట్టించారు ఈ టెంపుల్ని. తర్వాత విజయనగర రాజులు, మైసూర్ రాజులు ఈ టెంపుల్ని అభివృద్ధి చేశారు. స్వామివారి మూల విరాట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ టెంపుల్లో రాముడు కుడి చేతిలో ధనస్సు పట్టుకొని, ఎడమ చేతిలో బాణం పట్టుకొని ఉంటారు. పక్కన సీతాదేవి కుడివైపు ఉంటుంది. ఇది చాలా అరుదు. సాధారణంగా అమ్మవారు వచ్చేసి ఎడమవైపు మాత్రమే ఉంటారు. ఇక్కడ మాత్రము కుడివైపు ఉంటారు. ఈ గుడి తూర్పు ముఖంగా ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఇక్కడ చాలా ప్రసిద్ధి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతారు. ఈ టెంపుల్ టీటీడీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. తిరుమలలో ఎలాంటి ఆగమ శాస్త్ర పూజలు చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు. మూడవ దేవాలయము తాతయ్య గుంట గంగమ్మ తల్లి టెంపుల్. ఇది తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ తల్లి. లోకల్ వాళ్ళు అమ్మవారిని తిరుపతి పెద్దమ్మ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ మామూలు టెంపుల్ అయితే కాదు. తిరుపతి ప్రజలకు ఇదే తొలి దైవం. ఏ శుభకార్యం అయినా కానీ ఇక్కడి నుంచే మొదలు పెడతారు. ప్రతి ఏటా జరిగే గంగమ్మ తల్లి జాతర ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్. ఆ సమయంలో లక్షల మంది వస్తారు. మట్టితో చేసిన పెద్ద విగ్రహం పెడతారు. తిరుమలకు వెళ్ళే ముందు గంగమ్మ తల్లిని దర్శించుకుంటే ఆ యాత్ర అనేది పూర్తవుతుందని నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రంగా, అదే సమయంలో చాలా కరుణామయిగా కనిపిస్తారు. పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి చాలా ఇష్టం. ఒకే రోజు తిరుపతిలో ఉన్న 3 డిఫరెంట్ వైబ్స్ ఉన్న టెంపుల్స్, పవర్ఫుల్ గంగమ్మ తల్లి టెంపుల్, హిస్టారికల్ శ్రీ కోదండరామస్వామి టెంపుల్, ప్రశాంతమైన ఇస్కాన్ టెంపుల్ ఇలా చూసాం కదా. వీటిలో మీకు ఏం నచ్చిందో, ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్.